బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతోంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ రాబోతున్నారు. మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాబోతున్నారు. స్టేట్ గెస్ట్గా ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి కూడా రాబోతున్నారు. సాయంత్రమే విజయవాడ చేరుకుంటారు చిరంజీవితో పాటు విజయవాడకు రామ్ చరణ్ కూడా రాబోతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ పాల్గొంటారు. అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పక్ష నేతలు కూడా రేపు విజయవాడకు రాబోతున్నారు. విజయవాడలో ప్రమాణ స్వీకార ఏర్పాట్ల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రధాని మోదీతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పక్షాల నేతలు, చిరంజీవి, రామ్ చరణ్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఏర్పాట్లు అయితే భారీగా చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా వస్తారనేది గత 4 రోజులు జరుగుతున్న ప్రచారం. ఆల్రెడీ వాళ్ళ షెడ్యూల్ కూడా ఖరారైన నేపథ్యంలో ఈరోజు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా రేపు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు చిరంజీవికి ఆహ్వానం పంపారు. సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ నుంచి గన్నవరం చిరంజీవి, రామ్ చరణ్ చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం ఇక్కడే ఉండి రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం పాల్గొని వెళతారు. ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ చూస్తే కనుక ఉదయం 8 గంటల 20 నిమిషాలకి ఢిల్లీ నుంచి బయలుదేరి 10 గంటల 40 నిమిషాలకి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి బై రోడ్డు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణం చేరుకుని చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం పాల్గొంటారు. తర్వాత 12:45కి ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ పర్యటనకు అయితే చంద్రబాబు వెళ్ళబోతూ ఉన్నారు. ఇక్కడ రేపు దాదాపు 25 మంది క్యాబినెట్ మినిస్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే క్యాబినెట్ కూర్పు పైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. జనసేన పార్టీకి 4 నుంచి 5 క్యాబినెట్ మినిస్టర్లు, బీజేపీకి 2 క్యాబినెట్ మినిస్టర్లు ఇవ్వబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కూర్పు దాదాపుగా ఖరారైంది. సాయంత్రంలోపు మరోసారి నేతలతో చర్చించిన తర్వాత గవర్నర్కి క్యాబినెట్ మినిస్టర్ సంబంధించినటువంటి లిస్టు కూడా పంపించే అవకాశం ఉంది. గవర్నర్ రేపు చంద్రబాబుతో పాటు 25 మంది క్యాబినెట్ మినిస్టర్ల చేత కూడా ప్రమాణ స్వీకారం అయితే చేసే అవకాశం ఉంది. ఇక్కడ చిరంజీవి స్పెషల్ గెస్ట్. కారణం ఏంటంటే కూటమికి సంబంధించిన అంశంలో కూటమి గెలవాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించిన 2-3 సందర్భాలు మాట్లాడారు. స్పెషల్ వీడియో కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించేశారు. అటు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబు గెలవాలని ఆయన స్పెషల్ వీడియోలు కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు చీఫ్ గెస్ట్గా చిరంజీవి రాబోవడం కొంత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జనసేనకు సంబంధించిన చిరంజీవి అభిమానులకి కొంత గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే రామ్ చరణ్ కూడా వస్తారని తెలుస్తుంది. ఆయన వస్తారా రారనేది ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. చిరంజీవి అయితే ఖరారైంది. చిరంజీవి రాబోతూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా వస్తున్నారు. అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర పెద్దలు కూడా, బీజేపీ పెద్దలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వస్తారని చెప్తున్నారు. కానీ ఇంకా దానికి సంబంధించిన లిస్టు రావాల్సి ఉంది. ఒకవేళ వస్తే నితీష్ కుమార్ లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఏదైనా చంద్రబాబుతో సాన్నిహితున్నటువంటి నేతలు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. సినీ రంగానికి సంబంధించినటువంటి చిరంజీవితో పాటు ఇతర సినీ రంగ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. అటు నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి నారా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రేపు ప్రమాణ స్వీకారానికి అయితే హాజరు కాబోతున్నారు. 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చిరంజీవి అయితే సాయంత్రం 5 గంటలకి గన్నవరం చేరుకుంటారని తెలుస్తుంది. రేపు ఉదయం ఆయన నేరుగా ఇక్కడ కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ సినీ ప్రముఖులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? వాటికి సంబంధించి ఇప్పటి వరకు పార్టీ నుంచి క్లారిటీ అయితే రాలేదు. తమిళనాడుకు సంబంధించి రజనీకాంత్ చంద్రబాబుకి ఎంతో సాన్నిహిత్యం ఉంది. గతంలో ఎన్టీఆర్ ఒక సావనీర్ కార్యక్రమంలో 100 days సావనీర్ కార్యక్రమంలో ఆయన విజయవాడలో వచ్చి పాల్గొన్నారు. తర్వాత ఆయన మీద పెద్ద ఎత్తున వైసీపీ మంత్రులందరూ కూడా పొలిటికల్గా విమర్శల దాడి చేసిన నేపథ్యం చూస్తాం. కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ వస్తారా రారా అనేది ఇక్కడ స్పష్టత రాలేదు. కానీ చంద్రబాబుకి రజనీకాంత్ ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం చూస్తే రజనీకాంత్కి కూడా ఆహ్వానం పంపించే అవకాశం ఉందనే తెలుస్తుంది. అయితే రజనీకాంత్ ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఆయన వచ్చేదాని విషయం అయితే క్లారిటీ అయితే లేదు. కర్ణాటక సంబంధించి కూడా సినీ రంగ ప్రముఖులకి ఆహ్వానం పైన ఇంకా స్పష్టత రావాల్సి అయితే ఉంది. రాజకీయ ప్రముఖులు మాత్రం అటు కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే అవకాశం ఉంది. ఉదయాన్నే పన్నీర్ సెల్వం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం విజయవాడకు చేరిన ఆయన కూడా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. రోహిత్, రైట్. ఇటు ప్రతిపక్ష నేతగా జగన్కి కూడా ఆహ్వానాన్ని పంపించారా? జగన్కి ఆహ్వానాన్ని ఏ మూడ్లో పంపించారు? ఈ సమాచారం ఏమన్నా ఉందా? దీనికి సంబంధించి ఇంకా స్పష్టత లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా అని కోల్పోయారు. ప్రతిపక్ష నాయకుడు హోదా కోల్పోయిన నేపథ్యంలో జగన్కి ఆహ్వానం అందిందా లేదా అనే దానిపైన స్పష్టత అయితే లేదు. టీడీపీ వర్గాల నుంచి కూడా ఎలాంటి స్పష్టత లేదు. ఒకవేళ ఆహ్వానం ఇస్తారా లేదా పైన కూడా ఇంకా క్లారిటీ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రోహిత్,
రైట్ రాజేష్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన కేబినెట్ మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ రాబోతున్నారు. ఈసారి ఎన్డీఏలో కూడా చంద్రబాబు కీలకంగా మారిన నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్డీఏ పక్ష నేతలు కూడా భారీగా తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది. 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అమరావతికి మోదీ వచ్చారు. అప్పుడు నీరు మట్టి కూడా తీసుకొచ్చారు మోదీ. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా మోదీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఎన్డీఏ పక్షాల నేతలు కూడా భారీగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అంతేకాదు చిరంజీవి కూడా రాబోతున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా రాబోతున్నారు. స్టేట్ గెస్ట్గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి వస్తున్నారు. ఈరోజు సాయంత్రమే చిరంజీవి విజయవాడకు చేరుకోబోతున్నారు. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా చేరుకుంటారు. ఇతర సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు హాజరవుతారు. ఇతర రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బహుశా ఇతర రాష్ట్రాలకు చెందిన తమిళనాడు, కర్ణాటకకు చెందిన సినీ ప్రముఖులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇంకా వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరెవరు వస్తున్నారు అనే వివరాలు వెల్లడించలేదు. కానీ చిరంజీవి, రామ్ చరణ్ మాత్రం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు. స్టేట్ గెస్ట్గా చిరంజీవి హాజరు కాబోతున్నారు. రేపు సర్వంగా సుందరంగా సిద్ధం చేశారు. మొత్తం ఆ ఏరియానంతటినీ కూడా రక్షణ దళాలు, రక్షణ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ కూడా రాబోతున్న నేపథ్యంలో మొత్తం ఆ సభా ప్రాంగణం అంతా భద్రతా సిబ్బంది ఆధీనంలో ఉంది. ఈ రోజే చిరంజీవి విజయవాడకు చేరుకోబోతున్నారు. విజయవాడకు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరే కాబట్టి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి కాన్వాయ్లో సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంటుంది అతిథులందరూ కూడా.